నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోరినంతనే కొంగు బంగారమై కోర్కెలు తీర్చడి తెనాలి పట్టణ ఎలవేలుపు గంగానమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న జీటీవీ అధినేతలు వేజెంట్ల బ్రదర్స్ అకాల వర్షాలకు పంట నష్టమైన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ నిధి మీనా ప్రముఖ వ్యాపారవేత్త జీటీవీ అధినేత వేజెంట్ల గోపి మరియు భాస్కర్లు తెనాలి ప్రజల ఎలవేల్పు అయినటువంటి గంగానమ్మ తల్లికి ప్రభ ఏర్పాటు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక చెంచుపేటలోని వేజెంట్ల వారి వీధిలో ఏర్పాటు చేసిన ప్రభ సాయంత్రం 5 గంటలకు కనకతప్పెట్లు కాళికామాత నృత్య ప్రదర్శనల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమైంది. జీటీవీ అధినేతలు వేజెంట్ల గోపి భాస్కర్ కొబ్బరికాయ కొట్టి భక్తుల కోలాహలం మధ్య జోడెడ్ల బండిపై అమ్మవారి ప్రభను ఉంచి పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. అడుగడుగున ప్రజల కేరింతలు నృత్యాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో గంగానమ్మపేటలోని గంగానమ్మ గుడికి చేరుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు యువత పాల్గొన్నారు. कालिवे करालिवे कालिवे भद्रकालिवे कालिवे करालिवे कालिवे भद्रकालिवे कालिवे करालिवे कालिवे भद्रकालिवे कालिवे करालिवे कालिवे भद्रकालिवे अमलगन्ना अम्मवे आदिपराशक्तिवे अमलगन्ना अम्मवे आदिपराशक्तिवे महंकाली मातवे महिषासुर मर्दिनिवे महंकाली मातवे महिषासुर मर्दिनिवे कलकत्ता नगराना श्रीकाली मातवे कालिवे करालिवे कालिवे भद्रकालिवे कालिवे करालिवे कालिवे भद्रकालिवे मैसूरु नगराना चामुंडी नीवम्मा मैसूरु नगराना चामुंडी नीवम्मा कंचिलोन कामाक्षिवे मधुरलोन मीनाक्षिवे कंचिलोन कामाक्षिवे मधुरलोन मीनाक्षिवे जगमेलु तल्लिवे जगन्मात नीवुले जगमेलु तल्लिवे जगन्मात नीवुले जगमेलु तल्लिवे जगन्मात नीवुले जगमेलु तल्लिवे जगन्मात नीवुले अंदरिनी आदरिंचु श्री कनका दुर्गा कालिवे करालिवे कालिवे भद्रकालिवे
చేతికి వంచిన పంట నీటిపాలై రోడ్డును పడి ఆక్రందిస్తున్న రైతన్నల గోడు వైసీపీ ప్రభుత్వానికి పట్టకపోవడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం వేమూరు మండలంలోని బూతిమిల్లి, జంపని, చంపాడు గ్రామాల్లో ఆయన పర్యటించి వర్షాల కారణంగా నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం చేతకానితనం, అవగాహన రాహిత్యం వల్ల అధిక వర్షాలకు పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆరోపించారు. తడిసిన, రంగుమారిన ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తక్షణమే పంట నష్టం అంచనాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, చంపాడు సర్పంచ్ కూచిపూడి రత్నకుమారి, అమ్మిశెట్టి కిషోర్, తాతాజీ, కొడాలి వెంకట్రావు, తేజ, రవి, సురేంద్ర, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలా అంతా నష్టపోయిన తర్వాత ఈ క్రాప్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఈ క్రాప్ ఎంత పర్సంటేజ్ చేశారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ 70% పైన కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఓనర్స్ ఎక్కడెక్కడో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ క్రాప్కి వచ్చి చేయాలంటే వాళ్ళు ఏలుముద్రయ్యారు. నువ్వు అసలు ఎప్పుడు టైం ఇచ్చావో, ఎంత టైం ఇచ్చావో, ఎప్పుడు చేస్తున్నావో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈరోజేమో ఈ క్రాప్ ఉంటే తప్ప నష్టపరిహారం రాదంటున్నారు, ఇన్సూరెన్స్ రాదంటున్నారు. కౌలు రైతులు కార్డులు లేవు. కౌలు రైతు కార్డులు ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు జూన్ నెలలో, జూన్ 20 తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చి నెలాఖరులోపు కౌలు రైతులు వచ్చి ఎన్రోల్ చేయించుకోమన్నారు. అసలు కనీసం 5% కూడా కౌలు రైతులు ఎన్రోల్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు, కార్డులు లేవు. ఏ విధంగా ఆదుకుంటారు ఇవాళ వచ్చినటువంటి నష్టాన్ని? ఇప్పుడు నేనున్నటువంటి ఈ పొలంలో రైతు కౌలు చేస్తూ ఉన్నాడు, పక్క పొలంలో కౌలు రైతు 5 ఎకరాలు సాంబయ్య. ఏం చేయాలి మరి వీళ్ళ పరిస్థితి? పూర్తిగా కౌలు 30,000 రూపాయలు డబ్బు కౌలు, పెట్టుబడి ఇప్పటికి 20,000 ఖర్చు పెట్టారు. ఇంకో 10,000 ఈ పాడైపోయిన ధాన్యాన్ని కూడా ఇప్పుడు హార్వెస్ట్ పెట్టాలని ఇంకో 10-12,000 అయ్యే పరిస్థితి. మరి చేతికి వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మీరు ఆదుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా గతంలో మరి ఇదే పరిస్థితులు వచ్చినాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించాం. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కొనుగోలు కేంద్రాలు ఇప్పుడే ఓపెన్ చేయండి. మొలకొచ్చిన, రంగు మారిన, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ప్రతి గింజ కూడా మీరు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, మీకు మానవత్వం ఉన్నా రైతు నష్టపోకూడదు. నువ్వు మొదటే చెప్పావు, నేను 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నావు. ఎవడు పెట్టావు, ఏం చేసావో తెలియదు, ఏమాత్రం కొన్నారో తెలియదు రైతుల దగ్గర. ఇవాళ కొనండి. ఇవాళ రైతు నష్టపోకూడదు. రైతు నష్టపోకూడదు అంటే నువ్వు కళ్ళాల్లోకి వచ్చి కొంటానని చెప్పావు. ఆర్బీకేలు పెట్టానన్నావు. మొత్తం కొను. ఏ విధంగా ఉన్నాయి, మట్టి రాని, మధ్యాహ్నం రాని, మొలకలు ఎత్తనాయి, కలర్ చేంజ్ కానీ ఏదైనా కానీ కొనాలి. ఇప్పుడు నువ్వు కొనకపోతే మీరే రేపు దోషులుగా నిలబడతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్ని పరిస్థితులు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. గత సంవత్సరం కూడా ఇదే నష్టం రైతాంగానికి వచ్చింది. అంతకుముందు ప్రతి సంవత్సరం ఈ అకాల వర్షాల వల్ల రైతు పూర్తిగా నష్టపోతూ ఉన్నాడు, కౌలు రైతు కుదేలైపోతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఇక్కడ కూడా ఈ దళారులు మళ్ళీ రంగప్రవేశం చేసే ప్రమాదం కనపడతా ఉంది. ఈ క్రాప్ పేరు మీద వచ్చి అక్కడక్కడ 100 ఎకరాలు, 50 ఎకరాలు గ్యాపులు పెట్టి ఫిల్ చేసుకొని తర్వాత మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని ఒక దళారీలందరూ తయారయ్యి రైతుని నష్టపరిచే ప్రమాదం స్పష్టంగా కనపడతా ఉంది. ఏమాత్రం చిత్తశుద్ధున్నా కూడా ప్రతి రైతుని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం. ఈ అంశాన్ని ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. గతంలో మేము కొన్నాం, తీయండి, పాత పత్రికలు తిరగేయండి, పాత ఫుటేజెస్ తీయండి, మేము కొన్నాం ధాన్యం. ఇదే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రోజున రంగుమారిన ధాన్యాన్ని కొన్నాం, మొలకలెత్తిన ధాన్యాన్ని కొన్నాం, పాడైపోయిన ధాన్యాన్ని కొన్నాం. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి 21 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ నిధి మీనా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యలు, విద్యుత్, ఇళ్ల పట్టాలు వంటి సమస్యలపై అర్జీలు వచ్చాయని, సంబంధిత అధికారులకు బదలాయించి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు స్పందన ప్రోగ్రాంలో 21 పెటిషన్స్ వచ్చాయి. 1 నాయిస్ పొల్యూషన్ గురించి, 4 ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్, 1 అడంగల్ కరెక్షన్, 1 సర్వే గురించి, 2 క్యాన్సిలేషన్ ఆఫ్ రిలేటెడ్ టు పట్టాదార్ పాస్బుక్, 1 డ్రైనేజ్ ఇష్యూ,
ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి, ఒకటి రిలేటెడ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ద పోస్ట్ మార్టం, ఒకటి హౌస్ సైడ్ పట్టాస్, ఒకటి ఎంప్లాయ్మెంట్ కోసం, అండ్ ఒకటి హౌసింగ్ స్కీమ్ గురించి. అండ్ సో మోస్ట్ ఆఫ్ ద సమ్ బిలాంగ్ టు ది other issues also, like case of fraud, for which we recommended, we will write from our office and we recommended to consult police also. So whenever there is a call from unknown sources or anybody saying we will give you some employment, you pay us this much, so don't immediately believe and start paying them. So have caution, check, always check who are the people approaching you and asking for money. Then some street dogs gurinchi. So most of the complaints were related to revenue department, ade tarvata panchayati raj department, and then housing scheme gurinchi. And then other than this, there is just one thing that certain provisions like Spandana, RTI, and Senior Citizen Act, and all those provisions are to benefit the genuine cases. So we welcome genuine cases to approach us, and at the same time I would also like to request people to cautiously use it, to appropriately use it, to use it if the cases are genuine, so that the value of these provisions do not decrease. Sometimes we see that the facts are concealed, or there is misrepresentation. So I hope I'm able to get through public, and it is appeal that genuine cases come and make use of all these provisions. And I would like to end with appeal to all public to maintain the COVID appropriate behavior, mask petundi, and just know more about the vaccination, when is the first dose, what is the second dose, and what is going on, what is the status of COVID. And whenever you still if you are meeting going into the public gatherings, so mask use cheyandi, sanitize cheyandi, and we all కరోనా వైరస్ థర్డ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాత రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ప్రజలకు కరోనా థర్డ్ వేవ్ పై అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాత రామచంద్రరావు పాల్గొని మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్గా భావిస్తున్నందున ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అన్నారు. బయటకు వచ్చేటప్పుడు మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు బి శ్రావణ్, సృజన, మహాలక్ష్మి, సంధ్య, నాగేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, సురేష్, శాంతి ప్రియదర్శిని, పలువురు నగర దీపికలు పాల్గొన్నారు. కరోనా వేరియంట్ 3వ దశ వస్తున్న నేపథ్యంలో తెనాలి పట్టణంలోని ప్రజలందరూ కూడా మాస్కులు ధరించే బయటికి రావాలనే నినాదంతో ఈరోజు పురపాలక సంఘం తరపున శానిటరీ సెక్రటరీలు, నగర దీపికలతో అవగాహన కార్యక్రమాన్ని ఈ బోస్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలంతా గమనించుకోండి, కరోనా ఎక్కడికి పోలేదు. ఇప్పటికే 2 సార్లు మనందరం ఇబ్బంది పడ్డాం. 3వసారి కనుక వస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ థర్డ్ వేవ్ నుంచి మనందరం కాపాడుకోగలుగుతాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తహసీల్దార్ కె రవిబాబు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మీ సేవ అర్జీలు, స్పందన ఫిర్యాదులు, ల్యాండ్ కన్వర్షన్, ఓటీఎస్, రైస్ కార్డులు, ఇళ్ల పట్టాలు వంటి అంశాలపై చర్చించారు. నిర్దేశించిన సమయంలోగా పని పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ఐ కరీముల్లా, పలువురు వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం రోజు మన రూరల్ వీఆర్ఓలతో కొన్ని అంశాలపై వాళ్ళతో రివ్యూ మీటింగ్ జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రోగ్రెస్ అంటే వారం వారము మనం ఇచ్చే సర్వీస్లో ఎక్కడ వెనుకబడ్డాము, ఎక్కడ కొన్ని డిలే జరుగుతున్నాయి, ఏమైనా పై అధికారులకు రిపోర్ట్లు పంపించడంలో ఏమైనా ఇబ్బందికరం ఉన్నాయా అనేది ప్రతి వారం కూడా సమీక్ష చేసుకుంటాము. దాంట్లో ఈరోజు 18 మంది సచివాలయాల నుంచి కూడా వీఆర్ఓలు హాజరవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కొన్ని సబ్జెక్టు తీసుకుంటే 1 టైం సెటిల్మెంటు, 1 టైం కన్వర్షను, అదేవిధంగా మీ సేవ, రీసర్వే, హౌస్ సైట్స్, అదేవిధంగా స్పందనలో ఉన్నటువంటి ఏమైనా పెండింగ్ ఉన్నాయా, సిసిఆర్ అంటే కౌలు కార్డులు, అలానే రైస్ కార్డ్స్ సంబంధించి వీటికి సంబంధించి అన్నీ కూడా మనము ఈరోజు వీఆర్ఓలతో ఎక్కడెక్కడ పెండింగ్ ఉంది, ఎవరెవరి దగ్గర పెండింగ్ ఉంది అనేది తీసుకోవడం జరిగింది. కొంత వన్ టైం కన్వర్షన్ దగ్గర
వాళ్ళకి నోటీసులు ఇచ్చున్నాము. రైతులకి వాళ్ళు కొంతమంది అమ్మేసుకోవడము అలా ఉంటే దాన్ని పూర్తి రిపోర్ట్ వివరాలను కూడా వీఆర్ఓ నుంచి ఈరోజు అడగడం జరిగింది. అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్లో కూడా కొంతమంది డబ్బులు కట్టారు. ఆ యొక్క నివేదికలను తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే మేము దాని అప్రూవల్ ఫైనల్గా, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఫైనల్ అప్రూవల్ తహసీల్దార్ ఇవ్వాలి. దానికోసము మనకు సుమారుగా 200 రూరల్ ఏరియాలో 160 అర్బన్ ఏరియాలో రావడం జరిగింది. ఈ రూరల్ ఏరియాలో ఇచ్చినటువంటి 200 కూడా ఈరోజు మేము హ్యాండ్ ఓవర్ చేయమని ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. అలానే ఏదైనా మీ సేవలో పెండింగ్ ఉన్నటువంటి ఏదైనా బియాండ్ ఎస్ఎల్ఏ రానికుండా, అంటే ఏదైతే స్టిపులేటెడ్ టైంలో ఒక సర్వీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఎన్ని రోజులకైతే క్లియర్ చేయాలో ఆ లోపల దాన్ని క్లియర్ చేసే విధంగా వాళ్ళని మీరు నివేదికలు విచారణ కానీ ప్రాపర్ ఎంక్వైరీ, తప్పుడు నివేదికలు కాకుండా కరెక్ట్ నివేదికలతో దాన్ని మాకు ఫార్వర్డ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 90 రోజులు హౌస్ సైట్స్ ఏదైనా పెండింగ్ ఉన్నాయో, మన రేపు జగన్ గారి పుట్టినరోజు 21వ తారీఖున కొన్ని ఓటీఎస్ కానీ అదేవిధంగా కొన్ని ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేయాలని చెప్పి నేను వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. దాని నుంచి కూడా ఏవైతే వాళ్ళ దగ్గర పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా విచారణ చేసి త్వరితగతిన ఎక్సెల్లో తయారు చేసి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అకాల వర్షాల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిని ప్రస్తుతం కూరగాయల ధరలు వినియోగదారులకు కొంత భారంగా ఉన్నాయని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ టి రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు కూరగాయల దిగుబడి తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. కేజీ 40 రూపాయలు పైబడి ప్రతి కూరగాయ ధర ఉన్నట్లు స్పష్టం చేశారు. మరో 10 రోజులు దాటితే కూరగాయలు దిగుబడి పెరిగి ధరలు ఆశాజనకంగా ఉంటాయని వినియోగదారులకు తెలియజెప్పారు. రామకృష్ణ, నేను రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ని. ప్రస్తుత పరిస్థితుల్లో అకాల వర్షాల వల్ల ఈ కూరగాయ పంటలు బాగా దెబ్బతినడం వల్ల దిగుబడి తగ్గిపోవడం వల్ల రేట్లు కొంచెం పెరిగినాయి. ఈ వాతావరణం అనుకూలిస్తే వచ్చే నెలలో 10 రోజుల లోపల ఈ కూరగాయల ధరలు కూడా అదుపులోకి వస్తాయి. అదేవిధంగా మదనపల్లి, చిత్తూరు జిల్లాల్లో బాగా వర్షాలు, వరదలు రావడం వల్ల పంటలు బాగా ఈ టమాటా పంట బాగా దెబ్బతింది. మనకి ఈ సీజన్లో వచ్చేసరికి మనకు వచ్చే టమాటా ఎక్కువ మదనపల్లి నుంచి వస్తుంది. మనకి లోకల్లో వచ్చే పంట జనవరి నుంచి మార్చి వరకు వస్తుంది టమాటా. ప్రస్తుతం 100 రూపాయలు ఉన్న టమాటా ఈ రోజున రైతు బజార్లో 55 రూపాయలకు వచ్చేసింది. రేపు సోమవారానికి కూడా ఇంకా 10 రూపాయలు తగ్గడానికి అవకాశం ఉంది. రేట్లు కొంతవరకు కంట్రోల్గానే ఉన్నాయి, ఇంకా తగ్గుతాయండి. పంటలు కొంచెం దిగుబడి పెరుగుతుంది, వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా రాను రోజుల్లో పంటలు ఇంకా రేట్లు తగ్గడానికి. మైకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సోమవారం దైవజనులకు నిత్యావసరాల పంపిణీ నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని మైకా చర్చి కాంపౌండ్ నందు సోమవారం దైవజనులకు బిషప్ పాముల ఐజయ్య సతీమణి పాముల రవికుమారి చేతుల మీదుగా నిత్యావసరాలు అందజేశారు. మైకా సంస్థ ఆధ్వర్యంలో దైవ సేవకులు, పేదలు, అనాథలకు చేపట్టిన సేవా కార్యక్రమాలను సంస్థ సభ్యులు అక్కిదాస్ కిరణ్ కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో పాముల జస్టిస్, రిచర్డ్, అనుష, కనపర్తి అనిల్ కుమార్, పాస్టర్లు జాన్సన్, సంసోను, శామ్యూల్, పి రూజ్వెల్ తదితరులు పాల్గొన్నారు. మైకా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఏ విధంగా దైవజనులకి నిత్యావసర వస్తువులను అందజేస్తారో ఇప్పుడు మా డైరెక్టర్ గారు బిషప్ రెవరెండ్ డాక్టర్ పాముల ఐజీ గారి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారో ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించడానికి వారి కుమారులైనటువంటి డాక్టర్ జస్టిస్ గారు మరియు మేము ఎప్పుడు చిన్న బిషప్గా పిలుచుకునే ముద్దుగా చిన్ని రిచర్డ్ గారు కూడా ఇరువురు ఈరోజు ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి ముందుకొచ్చారు. ఆంటీ గారు పాముల రవికుమార్ గారి సహకారంతో. అదేవిధంగా గతంలో పాముల ఐజీ గారు బిషప్ గారు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించు అనేక సేవా కార్యక్రమాలు మరియు దైవజనులకి ఈ అనేక చోట్ల దైవ సందేశాలు ఇవ్వడంలో ఏ విధంగా ముందుకు వెళ్ళారో ఆ యొక్క కార్యక్రమాన్ని వారి కుమారుడు ఇరువురు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు దానిలో భాగంగానే దైవజనులందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మైకా మినిస్ట్రీలో ఒక సంఘ సభ్యుడిగా మేము కూడా వారు చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి మేము మా సహాయ సహకారం అందిస్తామని. అందరికీ వందనాలు. ఈరోజు మేము ఇక్కడ మైకా మినిస్ట్రీస్ తరఫు నుంచి ఇక్కడ అందరికీ మంత్లీ ఫుడ్ నిత్యావసర సరుకులన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మా డాడీ, నాన్నగారు చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు తెనాలి చుట్టుపక్కలంతా చేసి ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని మేము ఇంకా ఆశిస్తూ మీ అందరూ సహకారాలన్నీ కావాలని కోరుకుంటున్నాం. నాన్నగారు బిషప్ ఐజీ గారు మైకా మినిస్ట్రీస్ ఫౌండర్, డైరెక్టర్. గత 25-30 సంవత్సరాలుగా దేవుని సేవలు ఎంతో ఘనంగా వాడుకోబడ్డారు.
అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. అవసరం ఉన్న వారికి అందరికీ నిత్యావసరమైన కార్యక్రమాలు కానీ అపాయాల్లో ఉండే వాళ్ళకి కానీ వారికి తోచినంత సహాయం చేశారు నాన్నగారు. అదేవిధంగా దైవజనులకి ప్రతి నెల నిత్యావసర వస్తువులు అందజేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ నెల నుంచి మేము మా అమ్మగారు, తమ్ముడు, నేను నాన్నగారు చేసిన సేవను కంటిన్యూ చేస్తున్నాము. మేము కూడా ప్రతి నెల దైవజనులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. శ్రీకృష్ణ యాదవ సమాజం ఆధ్వర్యంలో మండలంలోని కటివరం గ్రామంలో గ్రామదేవత మర్లమ్మ తల్లికి కార్తీక మాసం సందర్భంగా విద్యుత్ ప్రభ ఏర్పాటు చేసి ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యుత్ ప్రభతో ఊరేగింపు ఉత్సవం నిర్వహించి గ్రామోత్సవం గావించారు. మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, ఎంపీటీసీ మైలా భానుప్రసాద్, ఉప సర్పంచ్ మంచాల శ్రీను పాల్గొని అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు నర్లగొల్ల శివయ్యను దుస్సాల్వా పూర్మాలంతో సత్కరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో మేకల శివరామయ్య, మాదల శివనారాయణ, గంపల నాగ అంక వరప్రసాద్, గుమ్మా కోటేశ్వరరావు, తాడిబేన నాగరాజు, మైలా శ్రావణ్ కుమార్, చావలి అశోక్, తాడిబేన రామకృష్ణ, గంపల హేమచంద్, నర్లగొల్ల గోపి, పసుపులెట్టి సతీష్, పలువురు యాదవ సంఘీయులు తదితరులు పాల్గొన్నారు. మా ఈ కటివరం గ్రామంలో గ్రామ దేవత మర్లమ్మ తల్లి ఉత్సవాలు జరిగాయి. ఈ ఆలయం నిర్మించి 105 సంవత్సరాలైంది. గతంలో నుంచి 200 సంవత్సరాల పైబడి అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆలయం నిర్మించి మాత్రం 1916లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికి 105 సంవత్సరాలైంది. అలాగే ఈ ఆలయానికి కడియాల వెంకటేశ్వర గారు వారి తాత ముత్తాతలు దీనికి చేస్తా ఉన్నారు. తర్వాత నల్లగొల్ల శివయ్య గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా ఈ అమ్మవారి ఆలయానికి పూజారులుగా చేస్తా ఉన్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని అన్ని వేళలా ఆ తల్లి కాపాడాలని కోరుకుంటూ ఈ రోజున ఈ యాదవ సమాజం శ్రీకృష్ణ సమాజం తరఫున అందరూ కూడా ఈ రోజున గ్రామంలో మొత్తం ఊరు మొత్తం కూడా అమ్మవారికి పొంగళ్ళు, సజ్జ నైవేద్యాలు, మొక్కుబళ్ళు, ఈ పూట కనక తప్పెట్లు, అమ్మవారి ప్రభ ఊరేగింపు జరిగింది. దీన్ని 50 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా సహకరించి బాధ్యత వహించినటువంటి మా యాదవ యూత్ కుర్రలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే వచ్చి అమ్మవారికి యొక్క పొంగళ్ళు చేసుకున్నారు. పాడి పంటలతో, పసిడి రాసులతో ఈ గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి ఆ తల్లిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి పలు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కె రవిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర భూ సమస్యలపై అర్జీలు వచ్చాయని వీటిని సంబంధిత అధికారులకు బదలాయించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్ఏ కరీముల్లా, వీఆర్ఓలు శ్రావణ్ కుమార్, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, ఈవో పీఆర్డీ విజయలక్ష్మి, సర్వేయర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ తిరిగి స్పందన కార్యక్రమం జిల్లా నిన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల నిర్వహించలేకపోయాం. కానీ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం. ఈరోజు అధికారికంగా జిల్లా కలెక్టర్ గారు తెలియజేసిన మీదట ఈరోజు మన మండలంలో మండల స్థాయి ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్పందన కార్యక్రమాన్ని మన ఎంఆర్ఓ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. గతంలో ఈరోజు సుమారుగా ఒక 25 అబోవ్ మెంబర్స్ దాకా వచ్చారు. అయితే వాళ్ళకి ఎక్కువగా రేషన్ కార్డు ఇష్యూస్, అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ ఇష్యూ చేసి ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ కూడా అధికారికంగా ల్యాండ్ ఇష్యూస్ ఒక 2 అప్లికేషన్లు రావడం జరిగింది. మిగతా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు అప్లై చేస్తున్నారు 6 స్టెప్ వ్యాలిడీస్లో. అది కొంత టైం పడుతుందని చెప్పి వాళ్ళ యొక్క ఫోన్ ద్వారా వాళ్ళ సచివాలయ వీఆర్ఓని కానీ అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్తో మాట్లాడి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా త్వరలోనే మిగతా వాళ్ళు కోరిన సమస్య పరిష్కారం అవుతుంది. మాకు ఏదైతే రిటర్న్గా ఇచ్చారో రాతపూర్వకంగా అవన్నీ కూడా వీఆర్ఓ చేత ఎంక్వైరీ చేయించి ఒక 2 అర్జీలు, ఒకటి తెనాలిలో ల్యాండ్ ఒక దారి ఇష్యూ, ఒకటి మాకు దారి కావాలి అని 2011 నుంచి
పోరాడుతున్నామని చెప్పారు. అదొకటి కూడా మేము ఇది తీసుకున్నాము. అదేవిధంగా 2 వేరే సర్వే అర్జీలు వచ్చినాయి. వాటిని కూడా సంబంధిత సర్వేలకి పంపించి దాన్ని మనము పరిష్కరించేసి వాళ్ళకి న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన గతంలో చెప్పినట్టు విధంగానే ఏదైనా అంటే అర్జీదారులు ఇప్పుడు ఈరోజు కూడా కొంత విరామం రావడమో లేకపోతే ఏమో కానీ చాలామంది సచివాలయంకి వెళ్లకుండా అక్కడ అర్జీ ఓవరాల్గా చెప్పి వాళ్ళ కానించి వాళ్ళు చెప్పింది మాట రూపంలో తీసుకొస్తున్నారే కానీ అక్కడ ఎండార్స్మెంట్ తీసుకొని వీళ్ళు ఏదైతే సమస్య ఉంటుందో అక్కడ కాగితం రూపంలో ఇచ్చి దానికి ఎండార్స్మెంట్ తీసుకొస్తే నాకు ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్టెప్ అయితే పరిష్కారం వాళ్ళకి పని అయితే అందు ప్రాసెస్లో ఉంది కానీ వాళ్ళకైతే తెలియదు. అది చెప్పారంటే మాకెంత వివరంగా చెప్పలేదని చెప్పి అంటున్నారు. అందుకే సచివాలయ సిబ్బంది కూడా తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా మీకు కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారము ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల దాకా స్పందన కార్యక్రమం నిర్వహించాలి. అందరూ కూడా అక్కడే ఉండాలి. మీరు అక్కడ వచ్చే అర్జీలను తీసుకోవాలి. ప్రజల్లో మీరు ఆ విధంగా మోటివేషన్ చేయాలి. మేము అధికారులము మీడియా ద్వారా అదేవిధంగా ప్రజాప్రతినిధుల ద్వారా మీటింగ్లో చెప్పినా కూడా మీరు వాలంటీర్లకి వాళ్ళ ద్వారా చెప్పి ఎవరు వచ్చినా కూడా 3 గంటల నుంచి 5 గంటల దాకా వచ్చి వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటే మిగతా టైంలో మీరు వాళ్ళకి పనులు ఏం సమస్య ఉంది ఆ సమస్య ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన దీక్షలకు దిగివచ్చి కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయటం ముదావహమని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివస్వామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎముకలు కొరికే చలిలో రైతులు 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన దీక్షకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల మద్దతు లభించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ దిగొచ్చి 3 చట్టాలను రద్దు చేస్తూ ప్రకటన చేయడం రైతన్నల విజయంగా అభివర్ణించారు. పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలిలు ఎముకలు కొరికే చలిలు వారు తీవ్రమైన నిర్బంధాలకు గురి అయ్యి కూడా దాదాపు 750 మంది మరణించినా కానీ మొక్కవోని దీక్షతో వాళ్ళు ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించారు. అందుకు వారికి రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున కూడా జేజేలు తెలుపుతున్నాం. ఇదేదో ఒక రైతాంగానికి సంబంధించిందే కాదు, ఇది మొత్తం భారతదేశ వినియోగదారులకి, అటు రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి దాదాపు 80 నుంచి 100 కోట్ల మందికి ప్రభావితం చేసే ఈ చట్టాలని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేయటం జరుగుతుంది. అంతేకాకుండా 1956లో తీసుకొచ్చిన చట్టం ఇటు నిత్యావసర సరుకుల చట్టాన్ని కూడా రద్దు చేశారు. దీని ఫలితంగా కార్పొరేట్లు ఎన్ని వేలు లక్షల టన్నులు ఆహార ధాన్యాలని కూడా గోడౌన్లో నిల్వ చేసుకుని అపరిమితమైన ధరలకి అమ్ముకోవటం వలన భారతదేశంలో మరి ఆకలి చావులు అట్లాగే అన్నార్తులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకని ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతుంది. ఇవాళ మోడీ గారు చెప్తున్నారు, మేము రైతులకు పట్టించుకోలేదు, క్షమాపణలు చెప్తున్నాం. ఎందుకు క్షమాపణలు చెప్తున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పాలి. 760 మంది రైతుల్ని చంపినందుక, లేక మరి కార్పొరేట్లకు అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చినందుక ఎందుకు క్షమాపణ చెబుతున్నారు? రాబోయే యూపీ అట్లాగే పంజాబ్ వంటి రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారా ఏదనేది బీజేపీ చెప్పాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోరినంతనే కొంగు బంగారమై కోర్కెలు తీర్చడి తెనాలి పట్టణ ఎలవేల్పు గంగానమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న జీటీవీ అధినేతలు వేజెంట్ల బ్రదర్స్. అకాల వర్షాలకు పంట నష్టమైన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ నిధి మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.